ఈ ఎన్నికల్లో మీరు గట్టిగా వాత పెడితే రేవంత్ రెడ్డి తెల్లారి నుంచే మరి ఆడపిల్లలకు 2500 ఇచ్చే ఆలోచన చేస్తాడు, 4000 పెన్షన్ ఇచ్చే ఆలోచన చేస్తాడు. లేకపోతే ఆయనకు అర్థమవుతుంది, ఓహో చాలా కోపంగా ఉన్నారు తొర్రూరోళ్ళు, మరి పిస చేస్తే మంచిగా కాల్చి పెడతారు ఎక్కడికెళ్ళి వాత అని భయం పట్టుకోవాలి. దయచేసి ఆలోచన చేయండి, ఆగం కాకండి. కొంతమంది నాకు చెప్తా ఉంటారు పాలకుర్తోళ్ళు అక్కడ ఇక్కడ కలిసినప్పుడు, అన్నా పొరపాటు అయిపోయింది, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా డిసెంబర్ లో రైతు బంధు పడుతుండేనే, ఇప్పుడు ఫిబ్రవరి అయింది, ఫిబ్రవరి నెల మొదటి వారం ఒడిచిపోయి 2వ వారంలో పడ్డం, రైతు బంధు దిక్కులేదన్నా, తప్పైపోయింది, మంచిగా పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి తన్నే దున్నపోతు తెచ్చుకున్నామన్నా అని బాధపడుతున్నారు. కరెక్టే, మోసం జరిగింది కరెక్టే, కానీ ఒక్కసారి ఒక తప్పు ఓటేస్తే శిక్ష 5 ఏళ్ళు, ఒక తప్పు ఓటేస్తే 5 ఏళ్ళు బాధపడతాం. ఏం చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు? అత్తకు 4000, కోడలికి ఎన్నని చెప్పారు? అత్తకు 4000, కోడలకు వినబడలేదు. అత్తకు 4000, కోడలకు. ఈ రాష్ట్రంలో ఏ అత్త కోడలు కన్నా పడ్డాయి ఆ పైసలు? ఒక్క పాలకుర్తినే అత్త కోడలు నడుస్తుంది. ఒక్క పాలకుర్తిలో మాత్రం అత్తకు ఒక 4-5 కోట్లు వచ్చినట్టున్నాయి, కోడలకు ఒక 2500 కోట్లు వచ్చినట్టున్నాయి. అంతేనా? ఇక రాష్ట్రంలో ఏ అత్త కోడలు కానీ నచ్చినాయా? పాలకుర్తులు కాదు, తొర్రూరులో కాదు, ఎక్కడన్నా ఏ అత్త కోడలు కానీ 4000-2500 వచ్చినాయా? రేపు నలుగురు మంత్రులు వస్తురట. పెన్షన్ ఏమో 4000 శాత కాదు కానీ 4 మంత్రులు వస్తురట. ఏం దిగనికి వస్తుండ్రు? ఏం చేసిండ్రు మీరు? సిగ్గుశరం ఉన్నదా? ఎన్ని రోజులు బతుకుతారు అబద్ధాలు చెప్పి? ఈపు చింతపండు చేసే టైం దగ్గరలోనే ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. నేను ఒకటే మాట చెప్తున్నా, కొంతమంది ఇక్కడ పాలకుర్తిలో ఇక్కడ రాగానే మా నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు, అన్నా కొద్దిగా పోలీసు వాళ్ళు అతి చేస్తున్నారు అని చెప్తారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, నాకు ఎరికే ఇక్కడనో అక్కడనో ఏదో సందుకున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, 2 సార్లు 2 ఏళ్లలో మళ్ళీ వస్తున్నాం, యాద పెట్టుకోండి. ఎవడెవడైతే ఎక్కువ నగరాలు చేస్తుండో తోక కత్తిరించే బాధ్యత నాది. దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరేమి పీకలేరు. మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏం పీకలేడు. వాడు కింద పొట్టుడాడు. వాడికి మాత్రం పొట్టోడికి మాత్రం ఒకటే చెప్తున్నాడు, రేపు మొక్కుకో, ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అన్ని దేవుళ్ళకి మొక్కుకో. తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా? నీకు గుర్తుందిరా? కేసీఆర్ ను పట్టుకొని లేకపోతే కేసీఆర్ ను పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఎవడరా నువ్వు? నాకు అది అడుగుతా. కేసీఆర్ తెలంగాణ తెచ్చినాడు, ఎక్కడున్నాడు పొట్టోడు? సంచులు మోసుకుంటా, చంద్రబాబు సంచులు మోసుకుంటా లేడు. సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇవాళ కేసీఆర్ తింటున్నాడు. అందుకే అంటున్నా, ఒక్కసారి లంగ మాటలకు దొంగ మాటలకు మోసపోయి ఈ అవులగాళ్ళకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు? వెనకటి రోజులు తెస్తా అన్నాడు. మీరు ఏమో తెస్తారో అనుకున్నారు. వచ్చినాయి వెనకటి రోజులు? మళ్ళా లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయా? యూరియా బస్తా కోసం మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా? అంటే ఏ మాత్రం కూడా మొహమాటం కానీ అసలు సమాజం ఏమనుకుంటుంది మనం ఇంత బరితెగించి మాట్లాడడం వల్ల? ఇది ఏమైనా సమాజం ఆమోదిస్తుందా? అమరాన్ని ఎప్పుడో సామెత చెప్తుండే, బరితెగించిన కోడి అంట బజార్లోకి వచ్చి గుడ్డు పెట్టిందంట. గట్లున్నది బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారం. ఇద్దరు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీ తిరిగి మాకు ఓటేయండి అని అడిగితే బరితెగించిన కోడి బజార్లోకి వచ్చి గాడిద గుడ్డు పెట్టినట్టు ఉంది వీళ్ళు అడిగే విధానం, వీళ్ళు చెప్పే మాటలు. మీరు లేనిది ఏదన్నా ఉంటే ఇప్పుడు మీకు కొత్తగా ఇస్తే మీరు ఏదైనా చేస్తారని అనుకోవచ్చు. 20 లక్షల కోట్ల రూపాయలు మీకు ఇస్తే పేదోళ్ళకి ఇండ్లు కట్టించిండ్రా? ఇండ్ల సంగతి చాలా దూరం, అసలు రేషన్ కార్డులు అన్ని ఇచ్చిండ్రా? సన్న బియ్యం ఇవ్వాలని వెనకటి చెప్పిండు కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి మనవాడు ఏదైతే బియ్యం తింటుండో పేదోళ్ళకి అదే సన్న బియ్యం తినిపిస్తామని ఇచ్చిండా? మీరు జర్నలిస్టులు, మీరు కూడా ఉన్నారు కదా ప్రజాక్షేత్రంలో, మీ గుర్తింపు కార్డు, మీ ప్లాట్ల గురించి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క వర్గానికి, ఏ ఒక్క వర్గానికన్నా ఉద్యోగాలు ఇచ్చిండ్రా, రేషన్ కార్డులు ఇచ్చిండ్రా, సన్నబియ్యం ఇచ్చిండ్రా? అసలు ఏది వీళ్ళు అమలు చేసింది? పట్టణ ప్రాంతాలలో మోరీలు అన్న తీసిండ్రా? వరదలు వచ్చి కొట్టుకపోతే కనీసం పలకరియనన్నా పలకరిచ్చిరా? ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్ళొచ్చి
మాకు ఓటేయండి, మేము ఇరగదీస్తాం పగలదీస్తామని అంటున్నారు. జరసేపటికి ఏంటన్నా ఒకరో ఇద్దరు గెలిచారు అనుకో. ఇప్పుడు కేసీఆర్ గెలిచిండు, ప్రతిపక్ష నాయకుడు అయ్యండి, ఎప్పుడన్నా సభకు వచ్చిండా? నాయకుడే అట్లుంటే కిందోళ్ళు ఎట్లుంటారు? రేపు వీళ్ళు వస్తారా మున్సిపాలిటీకి? ఆవు చేనులో మేస్తే దూడేమన్నా గట్టు మీద మేస్తే అది కూడా గంటకే పోయి మేస్తుంది. 25 నెలలో 26 నెలలు అయింది, జీతభత్యాలు తీసుకుంటుండు, ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు, క్యాబినెట్ ర్యాంక్ పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు, ప్రభుత్వం నుంచి అన్ని వసతులు పొందుతున్నాడు. ఒక్కసారి కూడా సభకు రాలే. ఒక్క సమస్య మీద చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా పని చెయ్యలేదు. ఇది మీ కళ్ళ ఎదుటనే జరుగుతున్న విషయం కదా. మిగతా వాళ్ళు వచ్చినా కూడా సభను ఎట్లా నడవకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సభలో ఏమన్నా విషయాలు ప్రస్తావించారా? ఇన్నిసార్లు శాసనసభ జరిగితే రేపు మున్సిపాలిటీలో అప్పితప్పి ఆడొగరు ఈడొగరు ఎవరైనా కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలిస్తే వీళ్ళు ఆ మున్సిపాలిటీలలో జరిగే అభివృద్ధికి వీళ్ళు సహకరిస్తారా? బీఆర్ఎస్కి అసలు అర్హత ఉన్నదా ఓటు అడగడానికి? 23లో అధికారం పోయి 24 పార్లమెంటులో గుండుసున్న వచ్చి 25లో సర్పంచ్ ఎన్నికలలో చావు తప్పి కన్నులొట్టబోయి ఈ పరిస్థితిలో అహంకారం, విషము, విద్వేషపూరితమైన ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు స్థాయికి మరిచి చూస్తుంటే మా ఈగల్ టీంకు చెప్పాల్సి వచ్చేటట్టుంది. నార్కోటిక్ ఎనాలిసిస్ ఏదన్నా గంజాయి కానీ కొకేన్ కానీ హెరాయిన్ కానీ ఏమైనా కొట్టి మాట్లాడుతున్నారా వీళ్ళ మాటలు చూస్తుంటే అని. ఎందుకంటే హోష్లో లేకుండా ఉన్నోడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు. హోష్లో ఉన్నోడు, ఈ సమాజం పట్ల బాధ్యత ఉన్నోడు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా అనుకునేటోడు మాట్లాడే మాటలేనా? ఇలాంటి వాళ్ళకి ఈరోజు ఓటేయమని అడిగితే వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి దోపిడీ అలవాటు పడ్డది. ఏ రూపాయి కూడా ఇసుక వదలే, గాలి వదలే, నీరు వదలే, ఇండ్లు వదలే, ఏది వదలే. లాస్ట్కు భార్యాభర్తలు మాట్లాడుకునే టెలిఫోన్ సంభాషణలు కూడా వదలలే వాళ్ళ పైశాచిక ఆనందానికి. ఇదొక మానసిక రోగం, జబ్బు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రతిపక్షాలను, జడ్జులను, జర్నలిస్టులను, సినిమా తారల్ని, భార్యాభర్తల్ని ఎవరిని వదలలే వీళ్ళ పైశాచిక ఆనందంగాని. ఒక మానసిక రోగంతో, ఒక ఉన్మాదంతో టెలిఫోన్ ట్యాపింగ్ను అడ్డం పెట్టుకొని వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్, 100 ఎకరాల భూములు రాయించుకున్నారని విచారణల విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. అసలు ఈ చేసిన తప్పిదాలకు పోలీసు అధికారులు నేరగాళ్ళని పట్టుకొచ్చినప్పుడు సిగ్గయ్య ఆ నేరగాళ్ళు ముఖానికి నల్ల ముసుగేసుకొని వస్తారు, కళ్ళకు మాత్రం ఇట్లా బొక్కలు పెట్టి. అది పోలీసులు వేయరు, వాళ్ళే వేసుకుంటారు ముఖాన్ని సమాజానికి చూపించక. రేపు మళ్ళీ బజార్లో పోయినప్పుడు ప్రజలు చీదరిస్తారు, కొడతారు అని చెప్పి ముసుగు తోడుకొని వస్తారు. విచారణకు పిలిచినప్పుడు అట్లా ముసుగు తోడుకొని పోకుండా ఏదో పెద్ద యుద్ధం చేసి దేశాన్ని గెలిచినట్టు చేతులు ఊపుకుంటా. అసలు ఎంత భరితెగింపు మాటలు, చేతలు, వికారపు ఆలోచనలు. వీళ్లకు మళ్ళీ మున్సిపాలిటీలో 3వసారి కూడా మోసం చేస్తామని బయలుదేరిండ్రు వీళ్ళు.